ఉగ్రదత్తుడి సందేశం అందగానే ఉగ్రాక్షుడు తన రాక్షస బంట్లతో జ్వాలాద్వీపానికి బయలుదేరాడు. పడవలు ఒక పగలు రాత్రి ప్రయాణించి సముద్ర మధ్యలోకి చేరాయి. హఠాత్తుగా ఒక భయంకరమైన పక్షి పడవల మీద దాడి చేయడానికి దూసుకొచ్చింది. భయంకర పక్షిని చూడగానే రాక్షసులు హడలెత్తిపోయారు. కాగడాలను చమురులో తడిపి వెలిగించండి. వెంటనే రాక్షసులు పెద్ద పెద్ద కాగడాలను వెలిగించారు. ఆ పక్షి మీద ఉన్న పులిరాయుళ్ళు ఆకాశం నుంచే రాక్షసుల మీద దాడి మొదలుపెట్టారు. పడవల మీదకు ఈటెలు పెద్ద పెద్ద రాళ్ల వర్షం కురిపించారు. పోరాటం ఒక పావుగంట పాటు భీకరంగా సాగింది. పడవల మీద దిగబోతున్న వాళ్లలా పులిరాయుళ్ళు పక్షిని కిందికి దూకించారు. చివరికి వారు జ్వాలాద్వీపం దిక్కుగా ఎగిరిపోయారు. ఆ తరువాత వాళ్లు మళ్లీ దాడికి రాలేదు. మూడవ రోజుకు పడవలు ద్వీపాన్ని సమీపించాయి. పడవలను పడమర దిక్కుగా పోనివ్వండి. ఆ రెండు అగ్నిపర్వతాల మధ్య ఉన్న లోయ గుండా మనం తీరం చేరవచ్చు. భల్లూకరాయుడు చెప్పినట్టే పడవలు తీరాన్ని అంటిపెట్టుకుని ముందుకు వెళ్లాయి. కాని వారు ఆశించినట్టు ఆ లోయ నిర్మానుష్యంగా లేదు. లోయ ముఖద్వారం వద్ద పులిరాయుళ్లతో భల్లూకరాయుళ్లు హోరాహోరీ పోరాడుతున్నారు. కొన్ని భయంకర పక్షులు పైనుంచి భల్లూకరాయుళ్ల మీద దాడి చేస్తున్నాయి. ఉగ్రాక్షుడు రాక్షసులు పడవలు దిగి యుద్ధరంగంలోకి ఉరికారు. రాక్షసులను చూడగానే పులిరాయుళ్ళు లోయ లోపలికి పారిపోసాగారు. భల్లూకరాయుళ్ళు అందిన వాళ్లను అందినట్టు చంపుతూ రాక్షసుల దగ్గరికి చేరారు. అందరికన్నా ముందున్న భల్లూకరాయుడిని చూసి ఉగ్రాక్షుడు అదిరిపడ్డాడు. ఉగ్రదత్త, ఏమిటి వేషం? రాక్షసుల రాక భల్లూకరాయుళ్లకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చింది. శత్రువుల బలం చాలా ఉంది. ఈయనే వీళ్ల నాయకుడు కందుడు. నన్ను పులిరాయుళ్ల నుంచి ఆయనే కాపాడాడు. ఉగ్రాక్ష, నీ రాక వల్ల మాకు గుహల్లో చీకటి బతుకు తప్పింది. ఏకపాదుడి లాంటి క్రూరుడు ఇక పుట్టబోడు. బానిసల కష్టం మీద బతుకుతూ వాడు అధికారం చెలాయించాలని చూస్తున్నాడు. వాడిని, వాడి మిత్రులైన కరవీరుడు నాగవర్మలను నాశనం చేయాలి. దానికి ఆలస్యం ఎందుకు? దారి చూపితే వాడి కోటను ముట్టడిద్దాం. ఇది తొందరపడి చేసే పని కాదు. వాడి చేతిలో రాకుమార్తె చంద్రసేన ఉంది. అంతేకాక ఆరుద్రుడనే మీ వాడొకడు ఎప్పుడూ వాడి వెంటే ఉంటున్నాడు. మన గుట్టుమట్లు వాడికి చెబుతున్నాడా? రుద్రుడెక్కడా? రుద్రుడు భయపడుతూ అతడి ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఏమిరా, నీ ప్రాణ స్నేహితుడు ఆరుద్రుడు ఇంత ద్రోహి ఎలా అయ్యాడు? వాడికి ఉగ్రదత్తుడు కూడా ప్రాణస్నేహితుడే కదా రాజా. బహుశా చంద్రసేనను పెళ్లాడాలనే ఆశతో వాడు శత్రువులతో చేయి కలిపాడేమో. చంద్రసేన నా కొడుకును పెళ్లాడాల్సిందే. ఆ ఆరుద్రుడిని ఉప్పు పాతరలో వేస్తాను. అంతించు ఉగ్రాక్ష. ఏకపాదుడిని చంపడం అంత తేలిక కాదు. నీకు చెప్పకుండా దాచిన రహస్యం ఒకటుంది. వాడికి ఒక మాయాశక్తి ఉంది. వాడు ఎవరి నెత్తురు చూసినా, లేదా వాడి నెత్తురు ఎవరు చూసినా
వాళ్ళు తప్పక మరణిస్తారు. కంధుడి మాటలు వినగానే ఉగ్రాక్షుడు తికమకపడ్డాడు. ఇలాంటిది నేనెక్కడా వినలేదు. అయితే వాడిని నెత్తురు చిందించకుండా చంపడం ఎలా? మనలో కొందరు చావడానికి సిద్ధపడాలి. కొండ శిఖరాన ఉన్నవాడి కోటలో చొరబడటం పెద్ద సమస్య కాదు. నీ బంట్లలో ఒక్కొక్కడు 100 మంది పులిరాయుళ్లను అవలీలగా పారేయగలడు. వాడు చాలా బలవంతుడా? ఏమిటి బలవంతుడా? ఛీ ఛీ, వట్టి అర్భకుడు, పైగా ఒంటి కాలువాడు. 10 ఏళ్ల కుర్రాడు కూడా వాడిని కోట గోడలపై నుంచి కిందకు దొర్లించవచ్చు. మనం అందరం తలలు ఎత్తకుండా కళ్ళు మూసుకుని నేల వంక చూస్తూ నడుస్తాం. ముందున్నవాడు వాడిని చూడగానే చచ్చినా పర్వాలేదు. కళ్ళు మూసుకున్న మనం వాడి ప్రాణాలు తీద్దాం. ఆ తర్వాత మనం కళ్ళు తెరవగానే వాడి రక్తం కనిపిస్తుంది కదా. ఇది చాలా గడ్డు సమస్య. వాడిని చంపాక ఆ సంగతి చూద్దాం. ముందు వాడి కోటకు దారి తీయండి, దారి తీయండి. భల్లూకరాయుళ్లు దారి చూపగా అందరూ శిఖరంపైనున్న కోట వైపు నడిచారు. ఏకపాదుడేదో ఎత్తు వేశాడు. వాడే మన ముందుకొచ్చి నెత్తురు చూపిస్తాడేమో. ముందు నడిచేవాడు తప్ప తతిమ్మా వాళ్ళెవరు కోట గోడలకేసి చూడకండి. అందరూ తలలు దించుకునే కోట గోడలను సమీపించారు. కోట గోడల మీద ఏదో కలకలం మొదలైంది. రాకుమార్తె చంద్రసేనను ఇంత ఎత్తు నుంచి కిందకు పడవేస్తున్నాను. ఆ బెదిరింపు విని అందరూ నివ్వెరపోయారు. కానీ ఎవరూ తలలు ఎత్తలేదు. చంద్రసేన జారవిడిచ్చిన తాళ్ల ఆధారంతో పైకి రండి. ఏకపాదుణ్ణి తోలు సంచిలో పెట్టి మూతి బిగించాను. నెత్తురు భయం లేదు. టేకపాదుణ్ణి తోలు సంచిలో పెట్టి మూతి బిగించాను. నెత్తురు భయం లేదు. కానీ ద్రోహి నాగవర్మ, కరవీరుడు నా మీదకు వస్తున్నారు. వెంటనే కత్తులు ఢీకొన్న శబ్దం వినిపించింది. రుద్రుడు పోరాడుతున్నాడు. ఇదిగో ద్రోహి నాగవర్మ అంటూ రాకుమార్తె కోట లోపలి ఆవరణలోకి దూకింది. ఉగ్రదత్తుడు, ఉగ్రాక్షుడు తమ వాళ్లను హెచ్చరిస్తూ తాళ్లు పట్టుకుని గబగబ పైకి పాకారు. వాళ్ళు కోటలోకి దిగేసరికి అక్కడ భీకర కత్తి యుద్ధం జరుగుతోంది. రాకుమార్తె చంద్రసేన ఎంతో వీరోచితంగా నాగవర్మతో పోరాడుతోంది. ఇదిగో వస్తున్నాను చంద్రసేన. నువ్వు క్షత్రియ కన్యవని నిరూపించుకున్నావు. ఉగ్రాక్షుడు నాగవర్మ మీదకు రాతి గద ఎత్తబోయాడు. రాక్షసులను చూసి కరవీరుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. అమ్మా, కరవీరుడు కింద పడిపోయాడు. కందుడు మహోత్సాహంతో ఏకపాదుడు ఉన్న తోలు సంచిని పైకెత్తాడు. ఏకపాద, లోపల ఒక్కగా ఉందా? నిన్ను ఆ మండే అగ్నిపర్వతంలో పారేస్తాను. నేను ద్రోహిగా నటించబట్టే ఏకపాదుడు నన్ను నమ్మాడు రాజా. మీరు పైకి చూడగానే వాడి శరీరం కోసుకుని మిమ్మల్ని చంపాలనుకున్నాడు. లాంటి అవకాశం కోసమే ఎదురు చూసి
వాడిని సంచిలో పెట్టి మూతి బిగించాను. అతడి తెలివితేటను, విశ్వాసాన్ని అందరూ మెచ్చుకున్నారు. జ్వాలాద్వీపంలో చీకటి తొలగిపోయి శాంతి నెలకొంది. ఉగ్రాక్షుడు, చంద్రసేన తమ పరివారంతో స్వదేశానికి తిరిగి పయనమయ్యారు. చిత్రసేనుడు, సుదర్శనుడు వారిని చూసి ఎంతో ఆనందించారు. ఒక శుభముహూర్తాన ఉగ్రదత్తుడికి, చంద్రసేనకు వైభవంగా వివాహం జరిగింది. వారి వివాహ వేడుక కన్నుల పండువగా సాగింది. ఆ వివాహానికి కంధుడు వెలలేని కానుకలతో కపిలపురానికి వచ్చాడు. ఉగ్రదత్తుడు తన మామగారి రాజ్యానికి రాజయ్యాడు. అంతేకాకుండా తన తండ్రి ఉగ్రాక్షుడి అరణ్యసీమను కూడా పరిపాలించాడు. ప్రజలందరినీ కన్నబిడ్డల్లా చూసుకుంటూ చాలా కాలం సుఖంగా రాజ్యపాలన చేశాడు. ధర్మం గెలిసింది, దుర్మార్గం నశించింది. కథ సుఖాంతం.